నమస్తే. రఘురామకృష్ణరాజు అంటేనే ఒక ఫైర్. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఆయనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని కోరుకుంటారు. రాజుగారి దర్పం ఎలాగో ఆయన కూడా తనకు కావాల్సింది డబ్బులు కాదు, గౌరవం, ఐడెంటిటీ. గౌరవం, ఐడెంటిటీ దక్కితే చాలు, ఆయనకు అంతకు మించింది మరేది అక్కరలేదు. ఏ పార్టీలో ఉన్నా సరే రఘురామకృష్ణంరాజు ముందు గుంభనంగా ఉంటారు. తరువాత తనకు గుర్తింపు లేదని తెలిసినా, తనకు అవమానం జరిగింది అని భావించినా ఆయన సహించరు. పదవి ఆయనకు ముఖ్యం కాదు. అలాగే తనకు గుర్తింపు ఇవ్వని వారు ఎవ్వరైనా సరే లెక్క చేయని మనస్తత్వం రఘురామకృష్ణంరాజుది. 2019 ఎన్నికలలో తొలుత రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. ఆ తర్వాత మనసు మార్చుకుని వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలవంతుడు కావడంతో రఘురామకృష్ణరాజుకు నాటి ఎన్నికల్లో వైఎస్ జగన్ నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే ఏడాదికే జగన్కు రఘురామకృష్ణరాజుకు మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఇక రాజుగారి దెబ్బకు జగన్ రోజు ఇబ్బంది పడాల్సి వచ్చింది. రచ్చబండ అనే పేరుతో రోజు రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కూర్చొని రచ్చ చేసేవారు. పార్టీలోనే ఉంటూ ఆయన పార్టీ అధినేతపైనే నిప్పులు చెరగడం రాజుగారి స్పెషాలిటీ. గత 4 ఏళ్ల పాటు నరసాపురానికి కూడా ఆయన రాలేకపోయారు. అయితే 2024 ఎన్నికల నాటికి ఆయన పార్టీ మారారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనకు పార్లమెంటు పదవిపైనే మక్కువ ఎక్కువ, రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి తక్కువ. బీజేపీ తరపున నరసాపురం టికెట్ను తీవ్రంగానే ప్రయత్నించినా శ్రీనివాసవర్మకు దక్కడంతో ఆయన తనపై కుట్ర జరిగింది అని నేరుగా ఆరోపించడానికి ఏమాత్రం సంకోచించలేదు. జగన్ వల్లనే తనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు అని రఘురామకృష్ణరాజు బహిరంగంగా ఆరోపించి ఒక రకంగా బీజేపీని కూడా ఇరుకున పెట్టారు. దీంతో చంద్రబాబు నాయుడు ఉండి శాసనసభ టికెట్ను కేటాయించారు. ఉండి నుంచి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్త ఎమ్మెల్యే అయితే మజా ఏముంది? మంత్రి పదవి రాజుల కోటాలో దక్కుతుంది అని రఘురామకృష్ణరాజు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశలు వమ్మయ్యాయి. దీంతో రఘురామకృష్ణరాజు కొంత అసంతృప్తికి గురయ్యారు అని భావించిన ప్రభుత్వం ఇటీవల ఆయనను డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేసింది. అంతేకాదు, దీంతో పాటు ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రఘురామకృష్ణరాజు చాలా వరకు చల్లబడినట్లే కనిపిస్తోంది. తాను అనుకున్నది సాధించడంలో రఘురామకృష్ణరాజు తర్వాతే ఎవరైనా ఒక పని అనుకున్నారంటే దానిని సాధించే వరకు నిద్రపోరు అన్న ఆయన సన్నిహితుల మాటను నిజం చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.